ఆటో డ్రైవర్ల పట్ల కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల బంద్ విజయవంతమైంది. ఆ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఆటో డ్రైవర్లు తమ తాలూకా సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేసి ఎక్కడికక్కడ రాస్తారోకాలు ఆందోళనలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ర్యాలీ కూడా జరిగింది. విజయనగరంలో కోట జంక్షన్ దగ్గర నుంచి మయూరి జంక్షన్ వరకు భారీ ర్యాలీలోని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐటీసీ, సిఐటియు తదితర సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి, ఈ ఆటో డ్రైవర్లకి ఎట్లాంటి నష్టం జరిగింది ఈ కూటమి ప్రభుత్వ విధానంలో? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి గతంలో ఉన్న ఆటో డ్రైవర్కి ఇప్పుడు అన్ని విధానంగా ప్రజలందరికీ నష్టం జరిగింది. ప్రజలందరికీ నష్టం జరిగిన తర్వాత ఆటో ఎక్కినాకి జనం భయపడుతున్నారు. ఈ స్థితిలో ఈయన తీసుకొచ్చి ఇప్పుడు సడన్గా ఆగస్టు 15 నుంచి ఎన్ని హామీలు 300 హామీలు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం 1-2 కాదు, గది ఎక్కిన కోసం 300 హామీ ఇచ్చారు. ఈ 300 హామీలో ప్రధానంగా ఉండేటి నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య కోసం ప్రతి నెల ఎవరికి ఉద్యోగం లేదు వాళ్ళకి 3000 రూపాయలు మీకు నష్టపరిహారం ప్రతి నెల ఇస్తామని చెప్పేసి అవి పక్కన పెట్టి ఈరోజు ప్రధానంగా తీసుకు ఆయనకి సొంతగా ఈరోజు ఉద్యోగం ఇస్తే ఈ అందరూ ఆటో డ్రైవర్కి అవ్వాల్సిన అవసరం లేదు. ఆటో డ్రైవర్కి ఇప్పటికి మొత్తంగా స్వయంగా ఎక్కడైతే అప్పు సప్పు చేసి ఆటో నడిపించి ఆ కుటుంబాలు పోషించినప్పుడు అలాగా ఆటో డ్రైవర్కి అదుకోలేకుండా వాళ్ళ మీద ఇంకా భారం తీసుకొచ్చి ఈ ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ సిస్టమ్ ఒక మోదాలకి ఇచ్చారు. దానివల్ల ఆటో అందరికీ వ్యాపారం లేకుండా ఈ మళ్ళీ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఆటో కార్మికులు గతంలో కనీసం 1000 రూపాయలు సంపాదిస్తే ఆటో డ్రైవర్ 500 రూపాయలు సంపాదించడం కష్టం అవుతుంది. అందుచేత ప్రతి ఆటో డ్రైవర్కి ఎవరికైతే డ్రైవర్ లైసెన్స్ ఉంది వాళ్ళకి 25,000 రూపాయలు వాహనమిత్ర కింద ఇవ్వాలి. 2 ఏంటంటే ఆటో డ్రైవర్లకి ఎన్ని కష్టపడితే కూడా మొత్తం ఖర్చుని ప్రధానంగా ఆరోగ్యం కోసం ఖర్చు అయిపోతుంది. అందుకోసం ఈ అందరికీ ఆరోగ్య కార్డు, ఫ్రీ కార్డు ఇవ్వాలి. ప్రతి ఆటో కార్మికులు పోషించాలి. అలాగే ఆటో అందరు కార్మికులందరూ కుటుంబాలందరికీ పిల్లలందరికీ ఈ రోజు మొత్తం కష్టపడడానికి ప్రైవేట్ స్కూల్ కాలేజీలు మొత్తం వేలాది రూపాయలు తగలబెట్టేస్తున్నారు. అందుకోసం ఈ ఆటో డ్రైవర్ అందరు పిల్లలందరికీ ఫ్రీ బస్ ఉద్యోగం మొత్తం ఇవ్వాలి. 3 అంటే ఆయన అప్పుడు వచ్చినప్పుడు చెప్పారు, బాబు నాకు ఓటు ఇస్తే మీ అందరికీ 5 లక్షల రూపాయలు ప్రతి ఆటో కార్మికులకు 5% వడ్డీతోటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అందుచేత వెంటనే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంటే సంక్షేమ బోర్డు వీళ్ళకి ఏర్పాటు చేస్తామని అప్పుడే చెప్పారు. ఇప్పుడు కూడా ఏంటంటే సంక్షేమ వచ్చిన అన్ని మర్చిపోయారు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి ఈ సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. అందుకోసమే ఈ రోజు విజయనగరం జిల్లాలో ఏఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిసి కలిసి ఈ బంద్ ఇక్కడ ప్రధానం చేశాము. ఈ బంద్ ఇక్కడ ఆగదు. రేపు ఈ సమస్య పరిష్కారం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని మీ మధ్యన హత్య చేస్తున్నాము. చెప్పండి సార్, అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది ఆటో డ్రైవర్ల మీద? సంక్షేమాలు ఒక పక్క, పోలీసుల వేధింపులు కానీ ప్రభుత్వం తాలూకా వేధింపులు కానీ ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు లేక ఆడు బతకడానికి పిల్లలతోనే 2 ఆధారం లేక అప్పులు చేసి ఫైనాన్షియల్ చేసి ఆటోలు కొనుక్కొని ఏదో పెదల సేవ చేసి బతుకుతుంటే ఈ కార్మికులు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ కార్మికులకి ఏటి ఇస్తానందు అన్ని ఇవ్వకంటనా ఇవాళ శ్రీశక్తిని పెట్టి ఇవాళ లక్షలాది మంది ఏదైతే ఆటో మ్యాజిక్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ రోడ్డు పడేసింది. అది సీఎం ఆ లెవెల్లో నుండి కార్మికులకు ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని కార్మిక సంఘాలతో మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఏదైతే వాహన మిత్ర 15,000 ఇస్తా అన్నాడు. 15,000 కార్మికులు ఎక్కడ సరిపోతాయి? ఆడు ఇవాళ రోడ్డు ఎక్కితే సర్వీసులు లేవు. ఆటో తిరుగుతుంది. ఫైనాన్షియల్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంగా ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఈ కార్మికులను ఆదుకోవాలా. అదిగాక ఏదైతే ఆటో ఉందా ఓనర్కి ఇస్తానన్నాడు, డ్రైవర్కి ఇవ్వట. అది ఇల్లు ఉండకూడదట, మరి భూమి ఉండకూడదట, కరెంటు ఉండకూడదు. ఇన్ని కండిషన్లు పెడితే ఆ కార్మికులకి ఎక్కడ వస్తుంది? ఈ 15,000 ఎక్కడ వస్తుంది? ఈ కుటుంబాలు రోడ్డు పడితే కదా ప్రభుత్వం ఆదుకోవాలని మేము మీరు ఇప్పటికే చాలా సార్లు కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. ప్రభుత్వం ఏ విధంగా స్పందించి మీరు ఎవరితోటైనా మాట్లాడారా? మాట్లాడితే మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో వాళ్ళ స్పందన ఏంటి? మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమీ స్పందించడం లేదు. మొన్న మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆందోళనని చంద్రబాబు నాయుడు గమనించి గుర్తించి అనంతపురం సభలో ఒక ప్రకటన చేశాడు.
15,000 ఇస్తాను ఆటో డ్రైవర్ల తమ్ముళ్ళు సంతోషం అని. కానీ ఈరోజు విజయనగరం జిల్లాలో జరుగుతున్న బంద్ ఈరోజు మీరు ప్రకటించినటువంటి 15,000తో ఏ ఒక్క ఆటో డ్రైవర్ కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కానీ సంతోషంగా లేడని చెప్పేసి మీకు అర్థం కావాలా? రేపు 18వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల కోసం మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యక్షంగా చర్చించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మీరు ఫ్రీ బస్ పెట్టారో దీనివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి డ్రైవర్కి లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి 25,000 ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు కేరళలో అక్కడ ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అక్కడ ప్రత్యేకమైనటువంటి యాప్ను తయారు చేసి అక్కడ సంక్షేమ బోర్డు అమలు చేస్తుంది. మరి మీరు కేరళ తరహాలో ఇక్కడ కూడా ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి అటువంటి ప్రత్యేకమైన యాప్ను తయారు చేసి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ బోర్డు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతే తప్ప మీ 15,000 మాకెందుకో పనికిరాదు. మీరు ఒక్క రోజు కానీ ఫైన్ వేస్తే ఈ 15,000 కూడా వెళ్ళిపోతాయి. అందుకని మీరు ఏదైతే రద్దు చేస్తామన్నా జీవో నెంబర్ 21 ఉందో అది రద్దు చేయండి. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని వెంటనే ఎత్తేయండి. ఊబర్ వాళ్ళ ర్యాపిడో యాప్లని రద్దు చేయండి. ఆటో డ్రైవర్ల పైన ఈ చలానాలు ఎత్తివేయండి. ఆటో నడపడానికి తేడానికే భయపడుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. వాటన్నిటిని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి వీళ్ళకు కూడా రాయితీతో పెట్రోల్ డీజిల్ ఇస్తే ఖచ్చితంగా ఈ రోజు మారుమూల గ్రామాలకు కూడా ఆటో డ్రైవర్లు సర్వీస్ అందిస్తున్నారు. దీన్ని కూడా మీరు సర్వీస్ రంగంగా గుర్తించండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, అసలు ఆటో డ్రైవర్లు ఇప్పటికే బంద్ చేశారు కదా, బంద్ ప్రభావం ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు సానుకూల స్పందన? ఈ రోజు విజయనగరం జిల్లాలో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బంద్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అజలు రాకముందు నారా లోకేష్ గారు మీ అజలు వస్తే జీవో నెంబర్ 28 రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజు జీవో నెంబర్ 28 రద్దు చేయకుండా పోలీసులు విపరీతమైన ఫైన్ వేస్తున్నారు. రోజులు కష్టపడితే 1,000 రూపాయలు రావడం లేదు, కానీ ఫైన్ రూపాయలు 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. మరి ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. దీంతో పాటు స్టాండ్కి వెళ్ళి ఆటో డ్రైవర్ పట్ల 330 సెక్షన్ కింద కేసులు పెడుతున్నారు. కోర్టు చుట్టూ తిప్పుతా ఉన్నారు. లోకాదాల పరిస్థితి ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకాదాల కేసుల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నారా లోకేష్ గారు ఈ రోజు మేము ధరలు తగ్గిస్తాం, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పారు. మరి ఈ రోజు డీజిల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు? ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ప్రతిరోజు డీజిల్ వేస్తూ ఉన్నారు. ఆ డీజిల్ ధర తగ్గిస్తే ఆ కుటుంబాలు సంతోషం బతకడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ప్రయత్నించాలని చెప్పేసి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని అచ్యుతాపురంలో పెట్టారు. ఈరోజు జిల్లాలో కొత్త వలస, వేపాడ, బొబ్బులు, రాజధాని నుంచి ఈరోజు అచ్యుతాపురం రావాలి. జిల్లా నడిమడిలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ని మన ఆర్టీఓ ఆఫీస్గా మార్చేశారు. కాబట్టి ఆర్టీఓ ఆఫీసులు కేంద్రంగానే పొల్యూషన్ కానీ రెన్యూవల్ కానీ బ్రేక్ కానీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల మీద దఫాలుగా కలెక్టర్ల దగ్గర ఆందోళన చేస్తాం. ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చాం, మంత్రులకు వినతిపత్రం ఇచ్చాం, ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా రేపటి నుంచి అసెంబ్లీ సమస్య ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికైనా సరే ఆటో డ్రైవర్ పట్ల క్యాబ్ డ్రైవర్ల పట్ల సమస్య పట్ల మీరు చర్చించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల తాలూకు సమస్యల మీద స్పష్టంగా చర్చ జరగాల్సిందే. 15,000 రూపాయలు వాహన మిత్ర కింద ఇస్తామన్నటువంటి డబ్బులు ఏ మూలకి కూడా సరిపోవు. 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. కేరళ తరహాలాగా ప్రత్యేకమైన యాప్ను కూడా ఇవ్వాలి. దాని ద్వారా మాత్రమే వీళ్ళ తాలూకా ఉనికి ఉంటుంది. జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, స్పేర్ పార్ట్ల ధరలు తగ్గించాలి అనేటువంటి ప్రధాన డిమాండ్గా తెలుస్తుంది. వీడియో విజయనగరం నుండి.